ఎవరికి చెప్పరు మోహన్ రెడ్డి గారు. ఎవరిని కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురిని మాట్లాడిచ్చారని మీరు మాట్లాడుతూ కరెక్ట్ కాదు. వాళ్ళు మీరు వైసీపీ నుంచి ఉన్నారు, టీడీపీ నుంచి ఒకళ్ళు ఉన్నారు, జనసేన నుంచి ఒకళ్ళు ఉన్నారు. ముగ్గురు మీరే కదా మేము సింహం సింగిల్, మేము సింగిల్ గా వస్తాం మీరు అంటారు. మీరు ఒక్క నిమిషం, మీరు సింగిల్ అంటారు, సింగిల్ గా మాట్లాడితే మీరు మా మీద అభియోగాలు ఇస్తారు. మేము మాట్లాడించు, ఎవరి మీద మాట్లాడించేది లేదు సార్. 10 మంది వేసుకొచ్చాడు సింహం అని 10 నిమిషాలు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళందరినీ 50 నిమిషాలు మాట్లాడిచ్చే ఇనేట్గా ఉండదు. మేము మాట్లాడాల్సింది సార్. మీ తరపు నుంచి ఎవరు వస్తారో మీరే తెచ్చుకోండి. ఏ రాజకీయ పార్టీ అని మీతో వస్తా, సిపిఐ సిపిఎం తెచ్చుకోండి. మీరే మీరే పార్టీ సార్. మీరు ఏ రాజకీయ పార్టీతో మీకు ఫ్రెండ్షిప్ ఉంది? బీజేపీ వస్తుందా మీతో? ఒకటి మోహన్ రెడ్డి గారు మీరు అలిగేషన్ చేస్తారు, అప్రత్యాసంగా మాట్లాడుతూనే ఉంటారు. మోహన్ రెడ్డి గారు మీరు మా మీద అలిగేషన్ చేస్తున్నారు, తీసుకొచ్చి ముగ్గురు కూర్చొని మాట్లాడారు. మీరు ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడించాలి? సిపిఐ సిపిఎం తెచ్చుకుంటారా? బీజేపీతో మీరు అంటకాగుతున్నారా? బీజేపీని తెచ్చుకుంటారా? తెచ్చుకోండి. మీరు తప్పు సార్. మా మీద బురచాలు మాకండి, మా మీద బురచాలు మాకండి. మీరు ఏ రాజకీయ పార్టీని తెచ్చుకుంటారు? మీరు ఏ రాజకీయ పార్టీకి ఫ్రెండ్షిప్ ఉంది? మీరు ఎందులో కూటమిలో ఉన్నారు? మీరు కూటమిలో లేరు. మీరు సింగిల్ గా ఉన్నప్పుడు మీరు సింగిల్ గానే ఉంటారు. మీరు సింగిల్ గానే ఉంటారు సార్, సింగిల్ గానే ఉంటారు సార్. మీరు తప్పు సార్. మీరేమో మీ అధినాయకుడేమో సింగిల్ అంటాడు, మీరేమో మమ్మల్ని ఒక్కళ్ళే పెట్టి ముగ్గురు మాట్లాడుతున్నారు, మా మీద అభియోగం వేస్తారు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది అర్థమైంది, సమయం తక్కువ ఉంది. మాట్లాడేటప్పుడు నేను మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు టైం ఇచ్చారు. నేను మధ్యలో మాట్లాడలేదు, ఇంక్లూడ్ అవ్వలేదు. మాట్లాడలేదండి. మీరంటే నాకు గారికి సభ్యత్వం ఉందా? మా పార్టీలో శ్రీరెడ్డికి సభ్యత్వం ఉందా? అనిల్కి సభ్యత్వం ఉందా అని అడుగుతూ ఉన్నారు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ పార్టీలో సభ్యత్వం లేదా అండి? రోజారెడ్డి గారికి మీ పార్టీలో సభ్యత్వం లేదా? అలాగే పేరు నాని గారికి మీ పార్టీలో సభ్యత్వం లేదా? మీ పార్టీ సభ్యత్వం లేదా? చంద్రబాబు నాయుడు గారికి లేదండి, మీ బండారు సత్యనారాయణ మూర్తికి లేదండి, మీ ఆయన భద్ర గారికి లేదండి, మీ చింతలేని ప్రభాకర్ గారికి లేదండి, మీ బోండా ఉమా గారికి లేదండి. అవన్నీ కూడా చూపించి చెప్పండి, మేము కూడా చెప్తాం. మీ పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో సభ్యత్వం లేదండి, మీ పవన్ కళ్యాణ్ గారు 2 చెప్పులు తీసుకున్నప్పుడు తెల్లండి, మీ ఇష్టం వచ్చిన మాట్లాడేటప్పుడు మీకు తెల్లండి సభ్యతలు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటారు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి. కృష్ణవేణి గారు సార్. మోహన్ రెడ్డి గారు ఆగండి, మోహన్ రెడ్డి గారు ఆగండి, మోహన్ రెడ్డి గారు ఆగండి. కృష్ణవేణి గారు చివరిగా చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు చివరిగా చెప్పండి. కృష్ణవేణి గారు రోజా గారి గురించి టాపిక్ కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఎలా ఇస్తుంది అంటే మా కూటమి ప్రభుత్వం ఎలా ఇస్తుంది? 18 సీట్లు మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు, మోహన్ రెడ్డి గారు, కృష్ణవేణి గారు మ్యూట్ అవుతారు. ఇద్దరు మ్యూట్ అవుతారు. కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కృష్ణవేణి గారు. రోజా గారి మీద టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు రోజా గారి మీద టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆగాలి. అంటే మోహన్ రెడ్డి గారి దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి, సమాధానం లేదు కాబట్టి, రోజా లాంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా మ్యూట్ అవుతారు. సమయం అయిపోయింది, ఇంకొకరు కంక్లూడ్ చేయాలి. సమయం అయిపోయింది, మ్యూట్ అవుతారు సార్. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు ఇక్కడ తప్పు మాట్లాడినప్పుడు సహజంగా తప్పులు జరుగుతుంటాయి. ఆవేశంగా అయితేనే ఏదో నోరు జారైతే
దాన్ని సమర్థం మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆయన అసెంబ్లీకి రాని కూడా Yes. మ్యూట్ పెట్టండి ఎవరు పెట్టింది అర్థం కాదు, మ్యూట్ చేయండి, వాళ్ళిద్దరిని మ్యూట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అంటే, అరే వాళ్ళిద్దరు ముద్దులెట్టుకుంటున్నారు, పొత్తులో ఉన్నారు, మనకెందుకు సార్?